Winner is Gangotri. మన కిచెన్ మహారాణి గంగోత్రి. Hey! ఇదంతా మీ సెలవేశారు. నా అదృష్టం బాగుండి మీ చేతులతోనే డబ్బులు అందుకున్నాను. ఇదంతా మీరు నేర్పిందే సారు. నేను నీకేం నేర్పలేదు గంగోత్రి. నీకే టాలెంట్ ఉంది, అది ఈరోజు బయటపడింది. మీకు అమ్మాయి తెలుసు కాబట్టి దగ్గరుండి గెలిపించారు కదా. ఇదంతా మోసం సార్. నక్షత్ర గారు, మనం మోసం చేసామటండి. మీరు తను వండినవి రుచి చూసారుగా. మీరైనా చెప్పండి, మీరు చెప్తే నమ్ముతారేమో. చెప్పండి. సారీ మంగా, వచ్చిన రిజల్ట్ కరెక్టే. గంగోత్రి గారు ఏమైనా మాట్లాడతారేమో. మైక్ ఇవ్వండి. నేనేంటి మాట్లాడతాను సారు? పర్లేదు, ఏదోటి మాట్లాడండి. ఏదైనా నీ ఇష్టం అమ్మా. నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. తీసుకో. అందరికీ నమస్కారం అండి. ఈడిదాకా రావడానికి నేను చాలా కష్టపడ్డాను. అడుగడుగున ఎన్నో అడ్డంకులు. అన్నింటికీ మా అమ్మ అడ్డుపడి నన్నీడ నిలబెట్టింది. థ్యాంక్స్ అమ్మా. నాన్న మీకు చెప్పేటంతటి దాన్ని కాదు, కానీ కాకపోతే ఒకటి చెప్తాను. కట్టాన్ని నమ్ముకోండి, అది మీకు కట్టాలు లేకుండా చేస్తుంది. అంతే. సూపర్ స్పీచ్ గంగోత్రి, సింప్లీ సూపర్. సారు, నాది ఒక కోరిక సారు. చెప్పు గంగోత్రి. మీతో ఒక ఫోటో దిగుతాను సారు. యా ష్యూర్. సారు, ఇట్ట చూడండి.
బంగారం, ఇలానే నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను ఇలా చూడడం కోసం నేనేమైనా చేస్తాను. అవును, మా సిద్ధేడి? యాక్చువల్లీ నిన్ను వీళ్ళు అన్యాయంగా ఓడిస్తున్నారని నన్ను ఇక్కడికి సిద్ధునే పంపాడు గంగోత్రి. అవునా, మరి తనేడు సారు? ఆ, నేను చిన్న పని చెప్తే వెళ్ళాడు, వచ్చేస్తాలే. నా కోసం ఎన్నో సత్తాడు, చాలా మంచోడు. ఎస్. ఏంటి సారు? ఏం లేదు, ఫొటోస్ చాలా, ఇంకో రెండు తీసుకుంటావా? రే సిద్ధు, నీ మీద నీ బంగారానికి గుడ్ ఇంప్రెషన్ పెరుగుతుందిరా. ఇది ఇలానే కంటిన్యూ చేయి, నిన్ను ప్రేమించేస్తుంది. అంతా నీ వల్లే. నా వల్ల అలా జరగకపోయినా చంద్రసిద్ధార్థ వల్ల నువ్వు గెలవలేవు కదమ్మా. ఆ, ఈ లాజికల్ మాత్రం బాగా మాట్లాడతావు. వస్తుందనుకున్న లక్ష్య పోయింది, ఇప్పుడేం చేయాలి? మంగా, ఇక్కడున్నావా? ఏంటి ఆవేశం? నేను ఇందాకే డ్రాప్ అయిపోమన్నాను కదా, నువ్వే వినలేదు. కీర్తి కోసం ఏదో చేద్దాం అనుకున్నానే, కుదరలేదు. ఆ కీర్తి మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది. కనీసం నువ్వైనా గెలిపించి అలా క్షిప్పించాల్సింది. వాట్? చచ్చా, ఆయన మాటలు పట్టించుకోకే. ఆయన గారి మైండ్ ఎంత ఎదిగిందో పుస్తకం కొని రసి దానిలో ఉంచినప్పుడే నీకు అర్థమై ఉండాల. అంతే, ఈ మనిషి మాటల్లో అర్థాలుండవు, చేతల్లో ఉపయోగం ఉండదు. దండగ క్యారెక్టర్. ఓకే ఓకే, నువ్వు ఇదంతా మనసులో పెట్టుకోకు, నువ్వు రిలాక్స్డ్గా ఉండు. అది కాదే, అసలు రాననుకున్నవాడు ఎలా వచ్చాడంట? వచ్చారుగా, కొన్నిసార్లు అంతేనే. లీవ్ ఇట్. ఇంకేం చేస్తానులే. ఓకేనే, మీరింటికి వెళ్ళండి. మేము చంద్ర సిద్ధార్థ్ గారిని పంపించేసి నీకు కాల్ చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. తగలడండి. అరే మంగా, ఛీ! కోట్ల ఆస్తులున్నా లక్ష్య కోసం, ఆఫ్టర్ ఆల్ లక్ష్య కోసం అంతగా దిగజారినా సంపాదించలేకపోయాను, గెలవలేకపోయాను. ఇంకెందుకు నేను? అలా అనుకు మంగా. ఇంకెలా అనాలి? సపోర్ట్ లేదు, ఉత్సాహ విగ్రహాల్లా ఉంటారే గాని దమ్మిడి కూడా ఉపయోగపడరు. దండిగా తింటవే తెలుసు, చెప్పిన పని ఒక్కటి సవ్యంగా చేయటమే రాదు. కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి మంగా. దీనికే అధైర్యపడకూడదు. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. మనమెంత సర్దుకుపోవాలమ్మా. ఈ మాటలకేం తక్కువ లేదు. అమ్మ మంగా, ఏదో మన టైం బాగోలేక అలా జరిగిపోయిందమ్మా. ఇక దాన్ని వదిలే, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. ఏంటి ఆలోచించేది? బుర్ర వేడెక్కి తల పగిలిపోతుంది. మంచి టీ తాగాల్సిందే. ఏ చిట్టమ్మా, ఒక స్ట్రాంగ్ టీ తీసుకురా. అబ్బా, ఏ రాజీ, రంగయ్య, కమలా, ఈ పనులందరూ ఏమయ్యారు? ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకేసారి ఎక్కడికైనా వెళ్ళి కట్టుకొని చచ్చారా? మన దగ్గర కట్టలేవని పని మానేశారమ్మా. వాట్? అంటే శ్రీరామ నవమి వస్తుంది కదమ్మా, ఈ నెల జీతంతో పాటు బోనస్ అడిగారు. మన దగ్గర లేవు కదా, అదే మాట చెప్పాను. ఒకలా చూసి పని చేయమని వెళ్లిపోయారు. వాళ్ళకేమైనా పిచ్చి పట్టిందా? జమీందార్ ఇంట్లో పని దొరకడమే కష్టం, అలాంటిది డబ్బుల కోసం పని మానేస్తారా? ఇంకా ఇవ్వమనుకున్నారేమోనమ్మా. అంతేనమ్మా.
మన టైం బాగోలేనప్పుడు కర్రే పావై కరుస్తుందమ్మా, పిల్లి కూడా పులిలా పడుతుందమ్మా. ఇంకా పంకల్ పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడుకో. సరే పదండి, హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి టీ తాగొద్దాం. వెళ్ళడం వరకు వెళ్ళగలమమ్మా, కానీ తిరిగి రావడమే. ఏ పెట్రోల్ సరిపోదమ్మా. చీ 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 చీ! నా బ్రతుకేంటి ఇలా అయిపోయింది? పెట్రోల్ కూడా వెతుకునే పరిస్థితా? ఇంతకన్నా హీనమైన జీవితం ఇంకోటి ఉంటుందా? ఇదంతా వదిన కనపడకుండా పోవడం వల్లేనమ్మా. ఆవిడెలా ఉందో కాని మనకి మాత్రం కరువు వచ్చేసింది. అరువా ఎవరిని అడగలేమాయే, ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? ఆ చేసేదేముంది, బీరువా పగలగొడదాం పదండి. తర్వాతేమన్నా సమస్య వస్తుందేమోనమ్మా. ఇలా నన్ను ఆపే ఆంటీ. ఇంట్లో డబ్బులు మూలుగుతున్నా బయట తిప్పులు పడేలా చేశారు. ఇంకా ఆలోచిస్తే మనమే మిగలం, పస్తులతో పోతాం. అదే నిజమేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం మంగా. చేసేద్దామంకా. అంతగా హక్కొచ్చినప్పుడు అడిగితే దొంగలు పడి దోచుకున్నారని చెప్దాం. అంకుల్, పర్సు ఖాళీ అయ్యేసరికి నీ మెదడు పనిచేస్తుందే. ముందు పని కానిద్దాం పదండి. పద. ఏంటో నా కర్మ, నా ఇంట్లో నేను దొంగతనం చేయాల్సి వస్తుంది. టైం అమ్మా, టైము. మీరు కానివ్వండి. పట్టుకో. శాస్త్రంగా నమస్కారం చేసి అప్పుడు పగల కొడతాను. అప్పుడే ఏ ఆపదలు రాకుండా ఉంటాయి. అమ్మా బీరువా తల్లి, ఓపిక లేదు, ఒక్క దెబ్బతో పగిలిపోవాలమ్మా. ఆశీర్వదించమ్మా. హ. ఆహా. ఏంటి అంకుల్? టంటడాయ్. ఇదిగో ఈ బీరువా తాళాలేనమ్మా. ఛా, ఆ రోజు ఇదొక్క చోట చూడకుండా మొత్తం వెతికాం కదా ఆంటీ. అవునమ్మా. ఇదే కరెక్ట్ టైం అమ్మా, తీసుకో. ఆ, ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాను. హా, ఇక లక్ష కోసం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. తీసుకెళ్ళిస్తాను, అడ్రస్ తో వస్తాను, అమ్మమ్మని తెస్తాను. ఆ తర్వాత 4 కోట్లు మనమేనమ్మా. Yes, ఇంకెవ్వరూ నన్ను ఆపలేరు. పట్టుకోండి. ఈ త్వరగా.
చేస్తున్నావే? నానమ్మా డబ్బులు అవసరమే తీసుకుంటున్నాను. అవసరానికి తీసుకుంటున్నట్టు లేదు, దోచుకుంటున్నట్టుంది. అంటే నేను దొంగలా కనిపిస్తున్నానా? కనిపించడం ఏంటే? అదే నిజం. ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? ఛీ, నన్ను అలా పిలవకు. మా వదిన ఏం చేసావే? నేనేం చేశాను? మరేది? ఏమని చెప్పను? మతస్థివత లేక ఎటో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా లేక ఈ జోడెద్దులతో కలిసి చంపేశావా? అయ్యో, అమ్మలాంటి అమ్మమ్మని నేనెందుకు చంపుకుంటాను? అన్నం పెట్టే చేతిని నేను అరుకుంటానా? తను కనపడకుండా పోయింది నిజం. తన కోసం వెతకని చోటు అంటూ లేదు, అడగని వాళ్ళంటూ లేరు. అందర్నీ అడిగి నన్నెందుకు అడగలేదు? నాకెందుకు చెప్పలేదే? అది కంగారులో బాధలో ఉండి మర్చిపోయావా? ఆ, ఆ, అబద్ధాలు ఆడావంటే నాలుక చీరేస్తాను, జాగ్రత్త. ఏమనుకుంటున్నావే? ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నావా? నిన్ను అడిగేవారే లేరనుకుంటున్నావా? నువ్వు చెప్పకపోతే నాకు ఈ విషయం తెలీదు అనుకుంటున్నావా? లేదు, నేనే ఈరోజు చూసి దొరకపోతే చెప్దాం అనుకుంటున్నాను అన్నమ్మా. నేను రేపొచ్చిన ఈ మాటేగా చెప్తావు? కాదు, మాట్లాడుకో. నీలో నిజంగా నిజాయితీ ఉంటే, నీలో ప్రవహించేది జమీందారీ రక్తమే అయ్యుంటే, నీకు ఏ దురుద్దేశం లేకుంటే ట్రస్ట్ వాళ్ళు నాకు చెప్పే వరకు, నేనొచ్చి నిన్ను అడిగే వరకు దాయవే. కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఇలా చేస్తున్నావంటేనే నువ్వు ఈ ఇంటి బిడ్డవి కాదని నాకు అనుమానం వస్తోంది. ఆస్తిని కాజేయడానికే వచ్చావనిపిస్తోంది. ఇంకిలా మాట్లాడితే నేనేం చెప్పను? నిరూపించే అవకాశమే లేకుండా పోయింది. నిందలు వేస్తే నేను ఎక్కడికి వెళ్ళను? అదంతా నాకు తెలీదే. మా వదిన్ని నేను చూడాలి, తీసుకురా. ఆవిడ కోసం వెతుకుతున్నాను నాన్నమ్మా, అర్థం చేసుకో. ఇక అర్థం చేసుకోవడాలు, సమయాన్ని వృధా చేసుకోవడాలు ఉండవే. నీకు రేపటి వరకే టైం ఇస్తున్నాను. వదిన నాకు కనపడలేదో నువ్విక్కడుంటావు, జైల్లో ఉంటావు. నేను మాటలతో సరిపెడతాను అనుకోకు, అన్నది చేస్తాను. పిచ్చి వేషాలు వేసావో ఉండవు, జాగ్రత్త. జైలో ఇల్లో రేపే తేలిపోతుంది. మంగా, ఇంకా 24 గంటల టైం ఉంది, మరి ఇప్పుడెలా? ఏం చేయాలి?